ఓకేనా. నెక్స్ట్ అయితే ఇన్స్టెంట్ పాట్లో సగ్గుబియ్యం ఉడకబెట్టి పాయసం చేసుకుందాం. చూడండి, నేను ఇన్స్టెంట్ పాట్లో బౌల్లో నీళ్లు పోసాను. నెక్స్ట్ సగ్గుబియ్యంలో 1కి 3 గ్లాసులు నీళ్లు పోసి 1 స్పూనే నెయ్యి వేసాను అనమాట. ఇప్పుడు మూత లాక్ చేసేసి మనం టైం సెట్ చేద్దాం. నేనైతే 10 మినిట్స్ పెట్టాను. చూడండి, వామ్ అవసరం లేదు కాబట్టి వామ్ ఆప్షన్ తీసేసాను. ప్రాసెస్ మొత్తం కూడా దీంట్లో డైరెక్ట్గా చేసుకోవచ్చు, కానీ నేను సగం అటు సగం ఇటు చేస్తేనే నాకు ఫాస్ట్గా అయిపోతాయి అనమాట. ఇంకోసారి ఎప్పుడన్నా కంప్లీట్గా దీంట్లో చూపిస్తాను. చూసారు కదా, ఇది 80% మాత్రమే ఉడకాలి, అందుకే నేను 10 మినిట్స్ పెట్టాను. 80% ఎందుకంటే మిగతా 20% బెల్లం వేసాక పొయ్యి మీద ఉడికితేనే బాగా టేస్ట్ వస్తుంది అనమాట. ఎప్పుడైనా అట్లాగే చేయండి. విడిగా కుక్కర్లో ఉడకబెట్టే వాళ్ళు కూడా 80% ఉడకాలి కుక్కర్లో, మిగతా 20% బెల్లం వేసాక బెల్లంతో పాటు ఉడకాలన్నమాట. సగ్గుబియ్యం తేలుతున్నాయంటే ఇంకా ఉడకలేదని లెక్క. అన్నీ ఉడికి అడుగుకి వెళ్ళిపోవాలన్నమాట. అప్పుడే ట్రాన్స్పరెంట్గా కనిపిస్తేనే మంచిగా సగ్గుబియ్యం ఉడికినట్టు. ఉడకకుండా తింటే పొట్ట నొప్పి వస్తుందండి. అందరికీ కాకపోయినా కొంతమందికి, నాలాంటి